మీరు ఈ వీడియో చూస్తున్నారు కానీ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి అద్భుతమైన దేవాలయ కథలు, మిస్టరీలు, చరిత్రలు మీకు మిస్ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కోట్లాది మంది విశ్వాసానికి కేంద్రంగా నిలిచిన అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన కథను తెలుసుకుందాం. తూర్పుగోదావరి జిల్లాలో పచ్చని కొండలు, ప్రశాంతమైన వాతావరణం మధ్య రత్నగిరి అనే కొండపై వెలిసింది అన్నవరం ఆలయం. ఈ ఆలయం సాధారణంగా నిర్మించబడింది కాదు. దీని వెనుక ఒక దైవ సంకల్పం ఉందని భక్తులు నమ్ముతారు. పాతకాలంలో ఈ ప్రాంతంలో నివసించిన ఒక సాధారణ భక్తుడికి సత్యనారాయణ స్వామి కలలో దర్శనమిచ్చాడట. ఆ కలలో స్వామి ఇలా అన్నాడని చెప్తారు: నేను రత్నగిరి కొండపై ఉన్నాను, నన్ను ప్రజలందరికీ దర్శనమయ్యేలా బయటకు తీసి ఆలయం నిర్మించండి అని. ఈ కళను తేలికగా తీసుకొని ఆ భక్తుడు గ్రామ పెద్దలతో, ప్రజలతో కలిసి కొండపై వెతకడం మొదలుపెట్టాడు. కొండపై తవ్వకాలు జరిపినప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగించేలా సత్యనారాయణ స్వామి విగ్రహం బయటపడింది. ఆ దృశ్యం చూసిన గ్రామస్తుల కళలో భయం కాదు, భక్తి కనిపించింది. అప్పటి నుంచి ఈ ప్రదేశం పవిత్రంగా మారింది. అక్కడే ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. కాలక్రమేణా అన్నవరం ఆలయం దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చే ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారింది. అన్నవరం అనగానే ముందుగా గుర్తొచ్చేది సత్యనారాయణ వ్రతం. ఇక్కడ చేసే వ్రతానికి ప్రత్యేక శక్తి ఉందని భక్తుల నమ్మకం. పెళ్ళి, ఉద్యోగం, సంతానం, వ్యాపారం ఏ కోరికతో వచ్చినా నిజమైన మనసుతో ప్రార్థిస్తే స్వామి తప్పకుండా అనుగ్రహిస్తాడని చెప్తారు. అందుకే రోజు వేలాది మంది భక్తులు అన్నవరం వచ్చి వ్రతం చేస్తుంటారు. ఈ ఆలయం మరో విశేషం ఏమిటంటే ఇది కొండపై కాదు, కొండ కింద కూడా కాదు, కొండ మధ్యస్థానంలో ఉండేలా ఆలయాన్ని నిర్మించారు. ఇది సమతుల్యతకు, జీవన సూత్రానికి ప్రతీకగా భావిస్తారు. భక్తి, క్రమశిక్షణ, విశ్వాసం ఈ మూడు సమంగా ఉన్నప్పుడే మన జీవితం కూడా ఇలాగే స్థిరంగా ఉంటుందన్న భావన ఇక్కడ కనిపిస్తుంది. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం ఒక దేవాలయం మాత్రమే కాదు, కోట్లాది మంది ఆశలకి, నమ్మకానికి ప్రతీక. ఈ కథ మీ మనసును తాగితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన కథలు మిస్ కాకుండా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.